వృషభరాశి పూర్ణిమ. ఈ వృషభ రాశి మనము వైశాఖ మాసం లేక వైశాఖ పూర్ణిమ, కరెక్ట్, వైశాఖ పూర్ణిమ అని కూడా చెప్తాం. అయితే ఈ వైశాఖ మాసము మనకి ఈ మాసముకి ఒక ప్రాశస్త్యం ఉంది. ఈ వైశాఖ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్నానం ఉన్నది. సో అయితే ఏమిటి మనకి ఈ వైశాఖ మాసము అంత విశిష్టత అని అంటే, మంత్రంలో చెప్పారు ఏమని, చత్వారి శృంగ, 4 కొమ్ములు ఉన్నాయట, 3 పాదాలు ఉన్నాయట, 2 తలలు, 7 చేతులు. ఒకసారి ఆ రూపాన్ని ఊహించండి. అటువంటి రూపము అంటే ఒక మనం ఊహించడానికి కూడా 7 చేతులు అని అంటే 7 అంటే ప్రతి వాళ్ళకి 2 చేతులు కదా, అంటే ఒకవైపు 3 ఇంకోవైపు 4 అనే 7 అని అంటే 7 2 కదా. ప్రతి జీవికి 2 చేతులు. ఏ జీవైనా కానివ్వండి, 4 కాళ్ళు దానికి ఉన్నాయి అని అంటే జంతువుకి ముందు ఉన్నవి 2 కాళ్ళు మనిషికి చేతులు అయ్యాయి, వెనకున్న 2 కాళ్ళు కాళ్ళు అయ్యాయి, అంతే కదా. ఇవి ఏమిటి అసలు ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ ఆలోచన మనకి అసలు అంటే 7 చేతులు, 2 తలలు, ఇట్లా ఒక్కసారి ఊహిస్తే ఆ రూపం అసలు అంత చిక్కని రూపంగా ఉంది. అంతేకాదు ఈ వైశాఖ పూర్ణిమ చాలా విశేషంగా ఉండేటటువంటి పూర్ణిమ అని కూడా చెప్పుకుంటాం. బుద్ధ పూర్ణిమ, బుద్ధుడు ఆయన మాయాదేవి ఆయన తల్లి, ఆయన అవతరించడం, ఆయన మళ్ళీ సత్యవతీదేవి శంతనుడి యొక్క భార్య అని అనుకున్నాం. ఆవిడ జన్మించినటువంటి ఇది కూడా ఇదే వైశాఖ పూర్ణిమ. వ్యాసుడు జన్మించినటువంటిది కూడా ఇదే పూర్ణిమ. శ్రీముఖనామ సంవత్సరంలో ఆయన జన్మించడం. సరే, అంటే ఇదంతా చూసుకుంటే ఒక్కసారి మనకి అసలు ఏమిటి ఈ ప్రాశస్త్యం అనేది మనకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అని అంటే, చాలా విశేషముగా కూడినటువంటిది. అంటే ఈ సృష్టి మొట్టమొదటగా బయలుదేరినటువంటి విధానము
అంటే వ్యక్తం అయ్యింది. ఎలా వ్యక్తమైంది అని అంటే ఒక విచిత్రమైనటువంటి రూపంగా వ్యక్తమైంది అని అనుకుంటున్నాం అక్కడ. అంటే మనం ఎప్పుడూ కూడా పైకి కనిపించేటటువంటి ఒక అర్థము ఉంటే అందులో నిగూఢంగా ఉన్నటువంటి అర్థం ఇంకొకటి ఉంది. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని మనము కనుక ఆ దాన్ని మనం ధ్యానించుకుంటూ పెడుతూ ఉంటే ఏదైతే అందింపబడినటువంటిది గ్రంథ రూపంగా కావచ్చు, శాస్త్ర రూపంగా కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఆ రకంగా మనము ధ్యానించినట్టయితే అది మనకి అందివ్వబడుతుంది. అదే చెప్తున్నారు మంత్రపుష్పంలో. ఏవం వేద, ఎవరైతే దాన్ని ఆ రకంగా దర్శించి ధ్యానిస్తారో యోపామాయతనం వేద, వాళ్ళకి ఆ రకంగా అందివ్వబడుతుంది. ఆయతనవాన్ భవతి, ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి అది మనకి అందివ్వబడుతుంది. యో అపామాయతనం, పైన ఏదైతే ఉందో అదే కిందకి మనకి అందివ్వబడుతోంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అందుకునే ప్రయత్నమే చేస్తున్నారు. మహానుభావులు ఇంతమంది మనకి చెప్పినటువంటి విషయం ఏమిటి అనంటే ఇదే. ఎంతో మంది ఉన్నారు. ఎందుకు అనంటే కేవలం వాళ్ళు ఏదో ఒక దీనికోసం రాలేదు, వాళ్ళ పేరు ప్రతిష్టాపన చేసుకోవడానికి రాలేదు. వాళ్ళు వచ్చిన కారణం ఏంటి అనంటే ఒకటే, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు ధరించడానికి కావలసింది ఏదైతే ఉందో అది మనము మన యొక్క జీవన విధానము చేత అందించినట్టయితే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అంతే. ఇది తెలుసుకునే ప్రయత్నానికే ఈ సృష్టి, దీని ఆవిర్భావము. అందుకనే మొట్టమొదట పొద్దున్నే లేవంగానే చేయవలసింది ఏమిటి అని అంటే సుప్రభాతం చదువుకోవాలండి. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటటువంటి సమయంలో ఉదయిస్తూ ఇంకా అప్పుడే అలా వస్తూ ఉంటాడు, అప్పుడు చదువుకోవాల్సినటువంటిది సుప్రభాతం. అంటే సూర్యుడి కోసం సుప్రభాతమో, లేకపోతే కనుక మనము దేవుణ్ణి మేల్కొలిపితే కానీ లేవనటువంటి వాడికి అయితే మనము చేయనవసరం లేదు, అక్కర్లేదు. మనం ఆ పూజలు పునస్కారాలన్నీ ఏం చేయక్కర్లేదు. ఆ సుప్రభాతం దేనికి అని అంటే మన కోసం. సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు ఆయన ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాడట అంటే ఇమం వివస్వదే యోగం. ఈ మాసంలో ఆయన వచ్చేటటువంటిది ఏమిటిదా? ఆ రకంగా వస్తాడట. వివస్వదే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అహం అవ్యయం. అహం అనేటటువంటిది ఏంటి అంటే నేను అనేటటువంటి ప్రజ్ఞ మొట్టమొదటగా వచ్చింది. వివస్వాన్ మనవే ప్రాహ నురిక్ష్వా కవే అబ్రవీత్ కదా. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఇది ఎవరో రచించినటువంటిది కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ మాట. అహం అవ్యయం అని. నేను అనేటటువంటిది అయిపోవటం అనేది అసలు ఉండదు. అయిపోవటం అనేటటువంటిది ఎందుకు ఉండదు అని అంటే ఒక్కటే విషయం, అది అయిపోవడానికి స్కోప్ ఉండదు. అది పూర్ణము. ఎందుకు పూర్ణము అని అంటే ఏ రకంగా అయితే మనము ఉన్నాం, మన నుంచి పిల్లవాడు వస్తున్నాడు, ఇక్కడ మనం అయిపోతున్నామా? లేదే.
మళ్ళీ వచ్చాడు, ఇంకొక సంతానం కలిగింది, ఇక్కడ అయిపోయామా? లేదు. అంటే ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, ఈ సృష్టిలో ఆ నారాయణుడు ఆ విధంగా వ్యక్తం అవుతున్నాడు. అలా వ్యక్తమైన ఆయన యొక్క కిరణముల ద్వారా భూమి మీదకి దిగి వస్తున్నాడు ఆయన. ఆ కిరణములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యక్తమయ్యి భూమి మీదకి వచ్చేటప్పటికి భౌతికమైనటువంటి పదార్థముతో దేహములు అనేటటువంటివి ఏర్పడతాయి. పదార్థం ఏమిటి అంటే, ఈ ప్రజ్ఞగా భూమి మీదకి వస్తూ ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తోంది అంటే, ఈ మొత్తంగా ఉన్నటువంటిది నేను అసలు ఒక శక్తిగా ఉంది. దాని నుంచి ఈ నేను అనేటటువంటిది ఏర్పడుతుంది కదా. అది ఏర్పడిన తర్వాత ఈ మొత్తంలో మనకి ఇక దాని నుంచి గ్రహాలు, తర్వాత సృష్టి, మొత్తం పంచభూతాలు ప్రతి ఒక్కటి ఏర్పడుతుంది కదా. అంటే ఈ మొత్తంగా ఉన్నటువంటి ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపస్సు, ఆపస్సు నుంచి భూమి, అంటే భౌతికమైనటువంటి రూపము దాకా ప్రతి ఒక్కటి పైదాని నుంచి కిందకి అలా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది అందుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఈ సాధన పూర్ణిమ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆ చంద్రుడు ఉదయించేటటువంటి సమయానికి ఎందుకు చెయ్యాలి అని అంటే, సూర్యుడి యొక్క కిరణములు చంద్రుడి ద్వారా భూమి మీదకి సోకేటటువంటి సమయం అది. ఆ సమయము ఏమవుతోంది, మనని టచ్ చేస్తుంది కరెక్ట్ గా. ఈ మూడు ఒక త్రిభుజంగా ఏర్పడి మానవుడి యొక్క జీవనం అనేటటువంటిది సాగింపజేస్తోంది. అందుకనే అసలు పదార్థం అనేటటువంటిది మూలముగా ఉండి దాని నుంచి దేహములు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అని. కేంద్ర స్థానంగా ఏముంది? ఆకాశం. అంటే ఆకాశం ఏమిటిగా అంటే పరమాత్మకి యొక్క నాభిస్థానం లాగా కేంద్ర స్థానం. ఎలాగైతే జీవుడికి నాభి కేంద్రము, దాని ద్వారానే మొత్తం అన్ని ఎంట్రీలు ఉంటాయి. అన్ని భౌతికంగా శరీరం ఏర్పడటం కానీ ఏదైనప్పటికీ దాని ద్వారా ఏర్పడుతుంది. అలాగా పరమాత్మకి కూడా ఏర్పడేటటువంటి ఏంటి అని అంటే, ఆయన నుంచి ప్రతి ఒక్కటి ఆకాశము, అందులో నుంచి ఇవన్నీ ఇలా వస్తుంది. అయితే మరి బుద్ధుడు చంద్రుడు ఉదయించేటటువంటి సమయానికి బుద్ధుడు కనపడడం ఏమిటి అనంటే, ఈ మొత్తము సృష్టిగా ఉన్నటువంటి దానిలో జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా భౌతికమైనటువంటి అంటే సాధన చేసుకుంటూ, సాధన అంటే ఏం ఉండదండి, ఏదో ముక్కు మూసుకుని జపాలు చేయక్కర్లేదు. ఏం చెయ్యాలి అని అంటే చెయ్యాల్సింది ఒకటే, అక్కడ చక్కగా భగవంతుడిని జ్ఞానం చేసుకోవడం, గురువు చెప్పింది చేస్తూ ఉండటం, ఒక స్మరణ, ఒక సేవ, ఇటువంటివన్నీ చేస్తున్న 10 మందికి ఉపయోగపడేటటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే కావలసినటువంటిది మొత్తము వాళ్ళే మనకి అందిస్తారు. మనకి ఏదైతే ఆవశ్యకత ఉన్నదో దాన్ని మనకి భగవంతుడు అందిస్తాడు.
గురువు ద్వారా అందివ్వబడు. అందుకనే ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? మొట్టమొదట ఈ వైశాఖ పూర్ణిమకి అసలు కేంద్రంగా ఉండేటటువంటి ఆయన ఎవరు అంటే మైత్రేయులు వారు. ఏమిటి ఆయన అంటే జీవుల్లో ప్రేమ అనేటటువంటి లక్షణముగా ఏదైతే ఉన్నదో అది మైత్రేయుడు. అంటే శ్రీకృష్ణుడు ఏం చేశాట? ఆయనలోకి ప్రవేశపెట్టాడు. ఆయన నుంచి వచ్చినటువంటి ఆ కిరణము, ప్రేమ అనేటటువంటి కిరణము ఏం చేశాట ఆయన అంటే మైత్రేయుల వారిలోకి ప్రవేశపెట్టాట. పెట్టి జీవుడు, ప్రతి జీవుడికి దాన్ని నీవు కల్పించాలి. అందుకని చంద్రోదయ సమయంలో అని చెప్పారు. చంద్రుడు ఏం చేస్తాడు? మనకారకుడు అని అనుకుంటాం. మనస్సుని ఆయన రెగ్యులేట్ చేస్తాడండి. రెగ్యులేట్ అంటే ఏం చేస్తాడు ఆయన అంటే మనస్సుని ఒక ఊర్ధ్వగతి కల్పిస్తాడు. అనవసరమైన అంటే మన మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైనటువంటి ఆలోచనలు మనము కల్పించుకున్నట్లయితే చక్కగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్దాం. అంటే మరి మనస్సు మన చేతిలో లేదు కదండి అని అంటే మన చేతిలో లేదు, దాన్ని మనము కంట్రోల్ చెయ్యలేము. అది 100% కరెక్ట్, 100%. అయితే ఎలా చేసుకోవాలి దాన్ని అని అంటే ఒక పద్ధతి ఇచ్చారు. చక్కగా ఎవరైతే కనుక ఈ సేవ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారో క్రమంగా ఏమవుతుంది అనంటే అనవసరమైనటువంటి ఆలోచనలు వాళ్ళ బుర్రల్లోకి రాకుండా పక్కకి పెడతారు. ఆ పెడతాయి, నెమ్మదిగా కరిగిపోతాయి. అంటే అవేవో తొక్కి పెట్టినట్టు ఉండవు. వాడి నుంచి వాడి తెలియకుండానే దూరం అవుతాయి. అంటే అది ఎలా సాధ్యము అనంటే ఒక్కటే, మనము ఎంతగా ఈ సాధన చేస్తూ ఉంటే అంతగా అది మనకి అందివ్వబడేటట్టు. ఆ రకంగా అందివ్వబడుతూ ఉన్నప్పుడు మనకి ఇటువంటి ఈ సాధన ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ లక్షణము ఎందుకంటే కృష్ణుడు ప్రేమమయమైనటువంటి రూపాన్ని దాల్చడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి అవతారములు ఏవైనప్పటికీ కూడా ఆ ఆ లక్షణాన్ని కలిగి ఉంది. దాన్నే మైత్రేయుల వారిలోకి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ఈ వైశాఖ పూర్ణిమకి మరి మహానుభావులు వాళ్ళు అందరూ అని అంటే ఎవరైనా ఎంట్రీ ఉంటుందండి వాళ్ళకి. ఏదో మనం ఇంకా ఇక్కడే ఉన్నామండి భూలోకంలో, ఈ భూమి మీద ఇక్కడే ఉన్నాం, ఈ హైదరాబాద్ నగరంలోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళరు, ఏం కదా. ప్రతి పూర్ణిమకి కనుక మనము కళ్ళు మూసుకుని కూర్చుని చక్కగా చంద్రోదయ సమయంలో ఒక ప్రార్థన, ధ్యానము ఇటువంటివన్నీ కనుక మనం చేసుకుంటూ ఒక మంచి పని చేస్తూ కనుక ఉన్నట్లయితే మనకి అందివ్వబడేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే చక్కగా తీసుకెళ్తారు. మనం వెళ్ళినట్టు కూడా మనకేం తెలియదు. అలా ఉంటుంది. అది మన గురువు ఆయన తీసుకెళ్తారు అంతే. ఒకటే ఇంతమంది గురువులకి ప్రధానంగా ఉంటాడు ఒక ఆయన. ఇక భూమి మీద ఏ గురువు అయినా ఉండనియండి, ఆ గురువు మొత్తం పరంపరలో మొట్టమొదటగా ఉండేటటువంటి వాడు ఎవరు అని అంటే ఆయన మైత్రేయులు వారు. ఇంకా ఉన్నారు ఆ పైన కూడా చెప్తాం కదా, గురువు పరంపర. గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, పరమేశ్వరి గురుభ్యో నమః, ఇహ పైన సప్తర్షిభ్యో నమః,
ఇలాగా మనకి వెళుతూ ఉంటుంది క్రమం. ఒక్కొక్క దిశగా మనని ప్రయాణింపజేశాడు. ధ్రువుడు కూడా ఉన్నాడు అందులో. అంటే మనలో అంటే ఉత్తర దిశగా ఆయన ఒక నక్షత్రం కదా అండి, పోల్ స్టార్. ఉత్తర ధ్రువంగా ఆయన ఉండి భూమి మీద కావాల్సిన ఇస్తూ ఉంటాడు. మనలో ఇక్కడెక్కడ ఉంటాడు, అక్కడెక్కడ ఎక్కడ ఉన్నా కావలసినటువంటి పరిణతి ఆయన అందిస్తాడు. అది అయిపోయిన తర్వాత పైకి కనెక్ట్ చేస్తారు. ఆడది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ పైకి కనెక్ట్ చేస్తారు. అంతే, అలా వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. అందుకని ఈ వైశాఖ పూర్ణిమ తప్పనిసరిగా చేసుకోవాలిట అని అంటే, మనలో ఈ భౌతిక జగత్తుతోటి అటాచ్డ్ గా మనం జీవిస్తూ దీనికి బద్ధులమైపోయి మనస్సు ఈ ఇంద్రియములకి వీటన్నింటికి లోబడిపోయి జీవించేటటువంటి వాళ్ళం మనం ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనస్సుకి, తర్వాత జీవన విధానానికి కావలసినటువంటి పరిణతిని ఏర్పాటు చేసేటటువంటి వాడు. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఒక్కొక్క సన్నివేశం జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనము దాన్ని ఎంతవరకు స్పందిస్తున్నాం, ఏమిటో కర్మ ఇక్కడే ఇలా చుట్టుకుపోతున్నాం, ఏమీ చుట్టుకుపో. అసలు అది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. తెలుసుకుని మన యొక్క జీవన విధానాన్ని కనుక మనం ఇది చేసుకున్నట్లయితే అప్పుడు మనకి చాలా అందింపబడవలసినటువంటి లక్షణము మనకు. అందుకని దాన్నే అంటే మనం ఏదైతే నిర్వర్తించవలసినటువంటి ధర్మముగా ఏదైతే ఉన్నదో దాన్ని మనము ఆచరించవలసినదిగా ఉన్నటువంటి దాన్ని సత్యము అని చెప్పారు. నేను ఎప్పుడు సత్యాన్నే పలుకుతానండి అని చెప్పి అన్నారనుకోండి, జ్యోతిష్కుడు ఎవరనుకో అరగంటలో మీ ప్రాణమే పోతుందని నేను సత్యాన్నే చెప్తానండి అని అంటే, లేదు ఇంకో ఎవరో ఉన్నాడు, ఇంకో ప్రొఫెషన్ వాడు చెప్తారు. అది కాదు, ఉన్న బద్దలు కొట్టినట్టు చెప్పేటటువంటిది సత్యము కాదు. సత్యముగా గోచరించేటటువంటిదే తప్ప సత్యము కాదు. సత్యము అనేటటువంటిది ఏంటి అని అంటే, ఈ సృష్టి ఈ రకంగా జరుగుతోంది, ఆ జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మనము దర్శనం చేసుకుని దానికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో అది వాళ్ళు సత్య దర్శనం చేసినటువంటి సత్యస్వరూపుడు. సత్యాన్ని అవలంబించేటట్టు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ సృష్టి ద్వారా భూమి మీదకు వచ్చినప్పుడు సృష్టిలో అందింపబడినటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే, గురువు ద్వారా అది తెలియబడుతుంది. సరైనటువంటి మార్గంలో మనం వెళుతున్నామా లేదా అనేటటువంటి ప్రశ్న మనకి కలుగుతుంది. ఎందుకనంటే ఏం అర్థం కాదు, ఒకనొక స్టేజ్ వచ్చేటప్పటికి మొత్తం అంతా అగమ్య గోచరంగా భావిస్తాం. పరిస్థితి అలా ఉంటుంది, అంటే ఏం అర్థం కాదు. మేడం లావెట్స్కీకి కూడా చిన్నప్పటి నుంచి ఆవిడ ట్రావెల్ చేస్తూ ఉంటే ఆవిడ లైఫ్ లో అలాగా జరిగిన సన్నివేశాలు అవి అన్ని చూసుకుంటూ ఒక దగ్గర నుంచి ప్రయాణం ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ప్రయాణం ఇంకో దగ్గరికి, అలాగా అసలు ఆవిడకి ఏం అర్థం కాదు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమిటి అసలు, చివరి పెళ్ళైన భర్తని కూడా ఆవిడ వదిలేసుకుని వచ్చేసేసి కేవలం నీ పేరుని మాత్రం నేను వివాహం చేసుకున్నాను కాబట్టి నీ పేరుని నా పేరులో కలుపుకుంటాను అని చెప్పి ఆవిడ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే
నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది నా మనసుకి అని చెప్పి. ఆవిడకేం అర్థం కాదు. వచ్చేసారు, అలా ట్రావెల్ చేసి వచ్చేసిన తర్వాత లండన్ నగరానికి చేరుకున్నప్పుడు ఆవిడకి అక్కడ ఒక గార్డెన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆవిడ అక్కడ సుమోలియా గారు దర్శనం అవటం మొట్టమొదటిసారి ఆవిడ కళ్ళతో ఆవిడ చూడటం అనేది జరిగింది. నువ్వేమి ఎటు పడితే అటేం వెళ్ళట్లేదు, పూర్తిగా మేము ఏదైతే ప్లాన్ చేసినాం దాని ప్రకారమే నీ జీవితం మొత్తం నడుస్తోంది, దాని గురించినటువంటి ఆలోచన నీకు అవసరం లేదని చెప్తారు ఆయన డైరెక్ట్ గా. ఇక నుంచి నీకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది అంత ఇవ్వబడుతుంది. ఏం అక్కర్లేదు, మనం ఎప్పుడైతే కనుక గురువుకి శరణాగతి పొంది ఉంటాము, మొత్తం ఆయనే తీసుకెళ్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి. ఏది మనకు అందివ్వాలా ఆ టైం కదా అందిస్తాడు. మనకు అర్థం కాదు ఏమిటిలాగా మనం అని అనుకుంటాం, కానీ ఆ టైంకి అది అందిస్తాడు. ఆ రకంగా జరుగుతుంది. మనం ఎవరిని నమ్మితే వాళ్ళే, గురువు అనుకో లేకపోతే భగవంతుడు అనుకోండి, ఏ పేరుతో అయినా పిలవండి, మనకి అందించేటటువంటి వెలుగు ఒకటే ఒక్కటి ఉంటుంది. అదే నేను అనేటటువంటి ప్రజ్ఞ. అదే గురు పరంపరలో చెప్పేటప్పుడు కూడా చిట్ట చివరగా చెప్పేటటువంటి ఏంటి, పరబ్రహ్మణే నమః అని చెప్పారు. చిట్ట చివరగా ఎందుకు అని అంటే ఆయన నుంచే సమస్తం వచ్చినటువంటిది కాబట్టి. అందులో కూడా అంతే, గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పిన దాంట్లో తస్మై శ్రీ గురవే నమః అని చెప్పాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరు ఆయన? ఏ పేరుతో అయినా పిలవండి, కానీ వ్యక్తమయ్యేటటువంటిది ఒక్కటే. అది మనకి లీడ్ చేసేటటువంటిది మనని, అది మనం తెలుసుకోవాలి. కనుక ఈ చత్వారి శృంగా త్రయోస్య పాద అంటే అది ఏమిటి అని అంటే మనకి ఆ మొత్తము ఏ రకంగా ఈ సృష్టి ఇవన్నీ కూడా ఆవిర్భావం. 4 శృంగములు అంటే 4 కొమ్ములు ఉన్నాయట వృషభానికి. 4 కొమ్ములు ఎక్కడైనా ఉంటాయండి అంటే ఈ సృష్టి దాని ఆవిర్భావం గురించి చెప్తున్నారు. 4 స్థితులలో జరిగింది. ఆ రకంగా అంటే ఈ ఈ మంత్రాన్ని గురించి మనం ఆల్రెడీ ప్రబోధ గీతలో ఇచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన విషయాలు చెప్పుకుంటున్నామా. ఆ రకమైనటువంటి సాధన జరుగుతుంది. ఆ సాధన అలా జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన ఏదో దండం పట్టుకుని నుంచుని ఉంటాడట. ఆయన నుంచి ఆయన ఏవో మంత్రాలు ఉచ్చరిస్తారట. ఆయన ఉచ్చరించేటటువంటి మంత్రం ఒకటే, ఒకటే చెప్తాడు ఆయన. మొత్తం ఈ సృష్టిలో ఏదైతే ఇవ్వబడి ఉన్నదో దాన్ని మనము జ్ఞానించుకోవాలి. ఎవరు ఏం చెప్పినా అది పాడి భాష అండి, లేకపోతే సింగార భాష అండి, లేకపోతే దేవ భాష అండి, ఎవరు ఏ పేరుతో అయినా చెప్పని, అన్ని భాషలకి సంస్కృతమే మూలం. ఒక్కటే మూలంగా ఉన్నటువంటిది. దానికే ప్రతి ఒక్కళ్ళు ఒక పేరు చెప్తారు. ఒకడు దాన్ని పాళీ భాష అన్నారు, ఒకడు దాన్ని సింజార భాష అన్నారు, ఇంకోటి సంస్కృతం అన్నారు, ఇంకొకళ్ళు ఇంకొకటి. ఆ మూలంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఈ వ్యక్తమైనటువంటిది
వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఆయన అదే చెప్తారు ఏమనంటే లెట్ ఆల్ ఆఫ్ us bow down to the sacred star of the east అని చెప్తారు మైత్రేయులు వారు. ఏంటి ఆయన చెప్పినటువంటిది మొత్తం ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేను అనేటటువంటి ప్రజ్ఞగా ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఉన్నటువంటి దాన్ని ఆ వెలుగుకి అందరూ మోకరిల్లి నమస్కారం చేయాలి. అలా చెప్పినటువంటివే మనకి ప్రతిరోజు చెయ్యాలని సూర్య నమస్కారాలు అని చెప్తారు. సూర్యుడికి ఆయన నమస్కార ప్రియుడు అండి. నమస్కార ప్రియుడు అని కాదు అక్కడ. నమస్కారం పెడితే ఆయన కరిగిపోతాడా? అది కాదు అక్కడ. అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైతే సత్యముగా అందివ్వబడుతుందో దాన్ని నీవు ధ్యానం చేసి దాన్ని నీవు అందుకునేటటువంటి ప్రయత్నం చేసి నీ నుంచి మళ్ళా నీ తర్వాత ఉండేటటువంటి వాడికి అందించు. అది దాని అర్థం. డౌన్ టు ది సీక్రెట్ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటే ఆ తూర్పుగా మనకి ఏదైతే జీవిత ధ్యేయంగా నిర్దేశింపబడుతోంది అంటే మనం చేయవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్ని మనము ఏం చేయాలి? ఎంతో భక్తిగా వినయ విధేయతలతో అది మనకి అందుకోవటమే జీవిత ధన్యమైనట్టు. అంతే కదా మరి. అటువంటిది మనకి అందివ్వబడుతోంది కనుక మనము మనకి నిర్దేశం అంటే తూర్పు అని అంటే అర్థం ఏంటి అని అంటే మనము చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది ఈస్టర్న్ లైట్ అని అంటే సూర్యుడు. అన్నే ఆ రకంగా నమస్కరించుట అంటే ఈ సృష్టిగా ఆయన వచ్చినటువంటి వాడు దాన్ని ఈ భూమి మీదకి ఆయన యొక్క కిరణములుగా మొత్తం అందివ్వబడి అవి మాసములుగా 12 మొత్తము మళ్ళీ 12 పగళ్ళు 12 రాత్రులు మొత్తం 24 గంటలుగా కదా మొత్తం అంతా అలా అందివ్వబడుతూ ఉంటే దాన్ని మనము అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్నీ గాయత్రి అని చెప్పారు. ఆ గాయత్రి అంటే 24 అక్షరములు కలిగినది గాయత్రి. రకరకాల గాయత్రులు ఉన్నాయి. గాయత్రి అని అంటే మనకి తెలిసిన అర్థం ఏమిటి అని అంటే 24 అక్షరములు గనక ఉన్నట్టయితే అది గాయత్రి. గాయత్రి ఇది గాయత్రి సూత్రం కూడా చెప్పుకుంటాం. గాయత్రి ఇది గాయత్రి ఏమిటి? ఆవిడ ఏం చేస్తోంది అని అంటే ఈ సృష్టిలో ఆవిడ మొట్టమొదటగా వ్యక్తమైనటువంటిది. ఎలా వ్యక్తమైంది అని అంటే మొట్టమొదటగా నాదము అనంటే పరమాత్మ నుంచి వ్యక్తమైనటువంటి వాక్కుగా వచ్చినది కదా. ఆయన నుంచి వ్యక్తమైనటువంటిది ఏమిటి అని అంటే ఆయన వాక్కు ఏమిటి? ఈ సృష్టి ఆయన విశ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అవే గాయత్రి. తిరిగి మళ్ళీ లయమైపోయిన తర్వాత ఎక్కడ ఉన్నది అని అంటే ఇప్పుడు మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు తీర్థం ఉంది, తీర్థంలో వడపప్పు కలిపామనుకోండి పరమాత్మ యందు ఉండుట. అదే బెల్లమో పంచదారో కలిపామనుకోండి ఆవిడ ఏమిటంటే పరమాత్మ యందు కరిగిపోయి ఉండటం.
అంటే దాని అస్తిత్వం అనేటటువంటిది భౌతికంగా ఏం లేదు, అందులో ఉంది. ఎలా తెలియబడుతోంది అని అంటే దాని యొక్క గుణము చేత తెలియబడుతుంది. అంటే తీయగా ఉండేటటువంటి లక్షణం దానికి ఉంది, ఆ రకంగా తెలియబడుతోంది. అంటే ఆయన ఎందుకు కరిగిపోయి ఉంది. ఈ మాసములో కూడా ఆ రకమైనటువంటి స్థితి కల్పింపబడుతుంది. మనం ఈ సాధన ఇలా చేసుకుంటూ వెళుతూ ఉన్నట్టయితే అది మనకి అందింపబడుతుంది. మనకి నిర్దేశింపబడినటువంటి ఏదైతే ఉందో పని కర్తవ్యము దాన్ని మనము ఆచరించుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేస్తూనే ఉండాలి. ఎన్నాళ్ళు చేయాలండి? 1,00,000 గాయత్రి చేద్దాం అనుకున్నానండి, 1,00,000 గాయత్రి చేద్దాం అనుకుంటున్నానండి, అక్కర్లేదు. లైఫ్ టైం వాళ్ళు చెప్పింది నీకు 1,00,000, 1,00,000 ఇవన్నీ చాలా చిన్న సంఖ్య. వీళ్ళు మహానుభావులు మాస్టర్స్ వీళ్ళు ఏం చెప్తారంటే నీ నీ జీవితాన్ని తుది శ్వాస వరకు అలా చేస్తూ ఉండు, అంతే చాలు. నీకు నిర్దేశింపబడిన చిట్ట చివరి క్షణం దాకా అలా చేసుకుంటూ వెళ్ళు. నిన్న చేసి ఇవాళ చేసి రేపు చేసి చిట్ట చివరి క్షణం దాకా దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళాలి. అది కూర్పు అనేటటువంటి దానికి అర్థం. అలాగ నిరంతరంగా సూర్యుడు మనకు ఉదయిస్తూ కనిపిస్తున్నాడు. ఈ రోజు వచ్చాడు, రేపు వచ్చాడు, 10 ఏళ్ల తర్వాత వస్తాడు, 10 ఏళ్ల క్రితము ఉన్నాడు, శతాబ్దాల క్రింద ఉన్నాడు, మరి ఇంకో 100 శతాబ్దాల తర్వాత కూడా ఉంటాడు. ఆయన అయిపోవడం అనేటటువంటిది ఉండదు కదా. ఈ రోజు వచ్చి రేపు రాకుండా ఉన్నాడు కదా. అది చెయ్యవలసింది. అందుకని సూర్యాంతర అంటే ఆయన యందు లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఈ జీవుల్ని వీళ్ళందరూ వ్యక్తమై వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపడం అని అంటే జీవనంగా సాగించడం. అంటే పరమాత్మ ఏదైతే మనకి నిర్దేశించాడో దాన్ని అవలంబించుకుంటూ వెళ్ళటం అనేటటువంటి క్రియని చేస్తూ ఉండటం అనేది ప్రధానమైనటువంటి విషయం. అదే మైత్రేయుల వారు కూడా చెప్పేటటువంటి. ఆయన ఏం చెప్తున్నారట అని అంటే మరి చంద్రోదయ సమయంలో ఎందుకు అని అంటే చంద్రోదయ సమయంలో అనంటే మన మనస్సు అనేటటువంటిది ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. దానికి చంద్రుడు ఉదయించేటటువంటి సమయంలో అందులో పూర్ణిమ రోజు పరిపూర్ణంగా కనపడుతుంది. కనుక ఎప్పుడు కూడా ఏంటి అంటే మనం చేయవలసినటువంటి పనిని మనము చేస్తూ ఉండటం చేత దానికి అందివ్వబడవలసినటువంటి ఎట్లా అందివ్వబడుతుంది అని అంటే మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేటటువంటిది మనస్సుకి అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సే డిస్క్రిమినేటివ్ ఫ్యాక్టర్ ని బాగా కలిగి ఉంటుంది. లోవర్ ప్లేన్ లో ఎందుకు మనవాడైతే ఏదో తెలియక చేశాడు, అమ్మో వాళ్ళ అబ్బాయి అండి. ఎవరైనా పిల్లలే ఒకవేళ పెద్దవాళ్ళే ఏదో ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడవలసి వచ్చిందో ఏ స్థితిలో వాళ్ళు ఉండటం చేత ఏ క్షణంలో అలా మాట్లాడాడో ఓకే, లెట్ ఇట్ బి. మనం మాత్రం వాడితోటి ప్రేమగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, వాడు శుభ్రంగా ఉపయోగించేసుకుంటాడు, పర్వాలేదు. ఏమవుతుంది ఉపయోగించుకుంటే భగవంతుడు నాకు
ఇచ్చినటువంటి శక్తిని వాడికి నన్ను ఉపయోగించు, అంతే కదా. ఆ అవసరం ఉన్నప్పుడే వస్తాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ లోపల నుంచి తన్నుకుంటూ వస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో నుంచి మనని పై స్థితిలోకి తీసుకురావటానికి ఉపయోగపడేటటువంటిది ఇది. చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నటువంటి సమయం అది. అందుకని ఏమవుతోంది అని అంటే సూర్యుడి యొక్క కిరణములు చంద్రుడి మీద పడి అవి భూమి మీదకి చేరుతాయి. అంటే ఏంటి, మనము భౌతికమైనటువంటి దేహంతో మనం ఉన్నవాళ్ళము సూర్యుడికి చంద్రుడికి అంటే హృదయంలో ఉండేటటువంటి, అందుకనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించండి అని చెప్పుకుంటున్నాం మనం ధ్యానం చేసేటప్పుడు, అంతే కదా. అలా చెప్పుకోవడం చేత ఏం చేస్తున్నావు, పై సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మన హృదయంలో ఉంటాడు ఆయన. అలా ఉన్నటువంటి ఆయన మనస్సు చంద్రుడు ఈ రెండింటికి అనుసంధానం ఏర్పడాలి. మనం కనుక ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే భౌతికమైనటువంటి దేహం ద్వారా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం లోపలికి తీసుకోవటం, మళ్ళా బయటకి విడిచిపెట్టడం, దీంతో పాటు మనస్సు కూడా లోపలికి వెడుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. అలా వెడుతూ వస్తూ ఉన్నప్పుడు జరిగేటటువంటి సాధన ఏంటి అంటే దాని ద్వారా మనకి ఆ కాంతి అనేటటువంటిది మన దేహమునందు మరింత ప్రభావవంతంగా వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుంది అని అంటే ఈ హృదయము ఆయనకి స్థానము కాబట్టి, అదే మనకి మంత్రపుష్పంలో కూడా చెప్పబడింది. అందుకనే ఆయనని హరి అని అన్నారు. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభ. అంబు అని అంటే ఏంటి, అంబరం. హరి నీ నామ మహత్యం, హరి హరి పొగడంగా అవసమే హరి శ్రీకృష్ణ. హరి అనంటే మనం ఏదో ఆయన నామం అని అనుకుంటున్నాం, కాదు. ఆయన ఎక్కడ ఉంటాడో మన హృదయంలో ఆయన ఉంటాడు. హృదయం దేనికి స్థానము అని అంటే ప్రేమ అనేటటువంటి లక్షణానికి స్థానముగా ఉన్నటువంటిది. అందుకనే ఆయన అక్కడే ఉంటాడు, అక్కడే పక్కన కూర్చొని ఉంటాడు ఆయన. అందుకని ఆయనని అబో ఆ పక్కనే ఉండేటటువంటి స్థానం అక్కడ ఒక తెల్లటి పద్మము ఉంటుంది. ఆ తెల్లటి పద్మములో ఆయన ఉంటాడట, వైట్ లోటస్. కింద సంవత్సరం అంతకంటే ముందు మనం దాన్ని ధ్యానం చేసుకున్నాం. ముందు వైట్ లోటస్ మెడిటేషన్ ఎందుకుంటే అంటే దాన్ని అబోర్డ్ ఆఫ్ నారాయణ అని అన్నారు ఆ ప్లేస్ ని. అక్కడే ఆయన ఉంటాడట. మనలో ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ, అవలక్షణాలు, మంచి లక్షణాలు కదా, అవలక్షణాలన్నీ తొలగిస్తూ ఉంటాడట ఆయన. పనికిరాని లక్షణాలన్నింటినీ ఒక్కొక్కటే తీసివేయబడుతూ ఉంటాయి. ఆయన యొక్క కాంతి చేత ఆయనలో నుంచి వచ్చేటటువంటి ప్రేమ అనేటటువంటి లక్షణం చేత అది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఈ మనస్సు కూడా పరిపూర్ణత చెంది ఒక మంచి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సూర్యుడికి చంద్రుడికి భౌతికమైనటువంటి మన దేహాన్ని అదే మనము ఇలా చెప్పుకున్నప్పుడు ప్లానటరీగా చెప్పుకోవాలి అని అంటే అర్త్, సన్, మూన్, ఈ మూడింటికి కరెక్ట్ గా ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏర్పడు. అలా ఏర్పడటం అనేటటువంటి దాని వలన చక్కగా ఒక సమన్వయం ఏర్పడి ఏవో అలజడులు, మనసు చికాకులు, పరాకులు ఇటువంటివన్నీ కూడా మనలో నుంచి క్రమంగా తొలగింపబడతాయి. ఎవరిని చూసినా పరమాత్మ యొక్క స్వరూపముగా దర్శనమిస్తారు. అలా దర్శనం ఇవ్వటమే
ఈ యొక్క రాశి విశిష్టత కనుకనే దాన్ని మాధవ మాసము అని చెప్పారు. మాధవ మాసం అని అంటే ఏంటంటే జీవుడిలో అటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిని కల్పిస్తాడు. ఇదే రసవాద విద్య అని చెప్పారు పెద్దవాళ్ళు. ఏమిటి రసవాద విద్య అంటే దాన్నే మనం ఆల్కమే అని అంటాం. సూర్యుడి యొక్క కిరణములు చేత అది ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రొసీజర్ అంతా ఉంది చూడండి, దీనితోటి ఉన్నటువంటిది ఏమవుతుంది అని అంటే అసలు కొన్ని ఆలయాల్లో దీపం వెలిగించి ఉంటుందండి. అది మళ్ళీ వాళ్ళు 6 నెలల తర్వాత ఎప్పుడో వస్తారు, వచ్చినప్పటికీ కూడా ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఈ భౌతికమైనటువంటి దేహానికి అదే ఆలయం. దాంట్లో ఈ మనస్సు ఆత్మ ఈ రెండు కూడా 2 ఒత్తులు. ఈ 2 ఒత్తులుగా ఉన్నటువంటిది చక్కగా మనం చేసేటటువంటి సాధన ఇందులో నెయ్యి అయి ఆ ఆవు నెయ్యి అని అంటారు ఏంటంటే అది అయ్యి నిరంతరము వెలుగు. అది ఆరిపోవటం అనేటటువంటిది ఉండదండి అని చెప్తారు. కొన్ని అమ్మవారి ఆలయాల్లో కానీ అయ్యవారి ఆలయాల్లో కానీ బద్రీనాథ్ ఇటువంటి కేదార్నాథ్ ఇటువంటి టెంపుల్స్ లో దీపము పెట్టి వచ్చేస్తాడండి ఆయన పూజారి గారు, అక్కడ ఉండలేరు కదా. మళ్ళా టెంపుల్ ఏ 6 మాసాలకు ఏదో తెరుస్తారు. ఆ తెరిచినప్పుడు వాళ్ళకి అక్కడ అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అంటే దాని అర్థం అదే. అంటే అటువంటిది ఎక్కడైనా సాధ్యమే. ఎప్పుడు అనంటే ఇది ఫోమ్ అవ్వాలి. ఈ ట్రయాంగిల్ కనుక ఫామ్ అయినట్టయితే జన్మలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కుటుంబాలు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, అన్ని ఈ సృష్టి ఉంటుంది. అప్పుడు కూడా గాలి పీలుస్తూ ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారు, ఆహారం తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఏది ఉన్నదని మాత్రం అనుకోకండి. లేదు అనేటటువంటిది మాత్రం అని అనుకోవద్దు. కానీ ఎలా ఉంటాయిట అంటే ఉంటాయి, చక్కగా వస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఎలాగైతే మనము ఒక డ్రెస్ కాదు ఇంకొక డ్రెస్ ఇప్పుడు గార్మెంట్స్ రెడీమేడ్ గార్మెంట్స్ షాప్ లో ఉండేటటువంటి వాటికి ఆ డ్రెస్ ఎట్లాగైతే వాడు మారుస్తూ ఉంటాడో సేమ్ అలాగే మనకి కూడా దేహములు కల్పింపబడుతూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కరెక్ట్ గా ఈ యొక్క స్నానము అంటే ఈ మొత్తం ఈ భూమి మీద కొన్ని ప్రదేశం వాటితోటి మనకి ట్యూనప్ అయితే అది భౌతికంగా ఏర్పడటం అనేటట్టు. ఇవన్నీ రావాలి అంటే ఇవంతా మనం చేసేటటువంటిది ఒక మళ్ళీ మొదటికే వస్తున్నామండి అని అంటే అన్నట్టే అంతే. ఈ సాధన వలననే ఇవన్నీ ఏర్పడతాయి. దీన్ని మనము నిత్యము ధ్యానం చేయాలి. అయితే వీళ్ళు చేసేటటువంటిది ఎక్కడండి అంటే వైశాఖ వ్యాలీ అని. వైశాఖ వ్యాలీ అనేటటువంటిది ప్రతి ఒక్క దీంట్లోనూ ఉంటుంది. ఏమిటది అని అంటే హిమాలయాల్లో ఉంటుందండి. అది ఒక ప్రదేశం. అంటే ఈ భూగోళము ఏర్పడినప్పుడు మొట్టమొదటగా ఉత్తర దిశగా ఏర్పడింది. ఇంకా దక్షిణ దిశ ఏర్పడలేకపోయింది. కింద భాగం అంతా లేదు, పైన భాగము మాత్రం ఏర్పడింది ఉత్తర దిశ. ఆ ఉత్తర దిశలో ప్రత్యేకంగా మొట్టమొదటగా ఏర్పడినటువంటిది ప్రదేశాన్ని వైశాఖ.
అది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ నాడీ మండలము ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది జీవితానికి. అంటే వాళ్ళ యొక్క మనుగడ సాగటానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము డైజెస్ట్ అవ్వాలన్నా ఏ అవ్వాలన్నా అక్కడ నుంచి అది అందివ్వబడుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ కాలము అని చెప్తాం కదా, ఈ పైన ఈ ఆజ్ఞా కేంద్రము నుంచి కొంచెం పైకి ఇక్కడ ఉండి ఈ వెనక వైపుకి ఉంటుంది. అక్కడ నుంచి అన్ని అందివ్వబడుతూ ఉంటాయి. బిడ పింగళ సుషుమ్న వీటి ద్వారా మొత్తము దేహము నందు అది నిర్వర్తింపబడుతూ ఉంటుంది. ఆ అగ్ని స్థానముగా అంటారు, దాన్నే మేధాగ్ని అని చెప్పారు. ఆ మేధాగ్ని అనేటటువంటిది ఉండి దాని నుంచి మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ప్రతి భాగానికి కావలసినటువంటి విషయములు. అలాగే సృష్టిలో కూడా ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో అక్కడ నుంచి మొత్తం భూమండలం అంతా కూడా అది వ్యాప్తి చెందుతుంది. కనుక అక్కడ ఉంటారట వాళ్ళు, అక్కడ చేస్తారట ఈ ధ్యానం. అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యము దాన్ని అనుసరించే మొత్తం ఉంటూ ఉంటాయి. కనుక మనం ఈ విధంగా సాధన చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆ మధు అని అంటాం, పూలు చక్కగా వచ్చిన తర్వాత వాటి లోపల తేనె ఉంటుంది కదండి. ఆ తేనెని పరమాత్మ ఏం చేస్తాడు అని అంటే పువ్వుకి ఎటువంటి ఇది లేకుండా, అపకారం కలగకుండా దాని లోపల ఉన్నటువంటి మధువుని తీసుకుంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ విధంగా మన లోపల కూడా ఉన్నటువంటిది ఈ స్థానం, ఈ మధువు అనేటటువంటిది ఏంటి అని అంటే మనం చేసేటటువంటి దాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఎప్పుడు స్వీకరిస్తాడు అని అంటే ఈ పని చేయడం వల్ల నాకేంటి లాభం, నేను సేవ సేవ అంటున్నాను, దానివల్ల నాకేంటండి లాభం, ఏమీ లేదు కదా అని కాకుండా ఆలోచించవలసినటువంటి విధానము భిన్నంగా ఉంటుంది. దానివల్ల నాకు లాభం ఏమిటి, ఈ పని చేయటం వల్ల నాకేమొస్తుంది అనే ఆలోచనగా కాకుండా 10 మందికి మేలు కలగాలి అనేటటువంటిది దృక్పథము మన జీవిత ఆశయముగా కనుక ఉన్నట్టయితే మనము ఏది సంకల్పించినా అది వెంటనే అయితే అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేదండి నేను అనుకుంటే అవేవి అవవు అని అనుకుంటాం, మనది అవుతుందా, ఏమక్కర్లేదు. నాకు కావాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. 10 మందికి మేలు జరగాలి అనే కనుక మనం సంకల్పం చేసినట్టయితే ఖచ్చితంగా అది జరుగుతుంది. మనం ఇక్కడెక్కడో ఉన్నాం, వాళ్ళు అక్కడెక్కడో ఖండాంతరాలు దాటి ఉన్నారు, వాళ్ళని ఎలా రీచ్ అవుతుందండి, మన మాట వాళ్ళకి వినపడుతుందా? ఖచ్చితంగా వినపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని రీచ్ అవుతుంది. వాళ్ళకి అందివ్వబడవలసినటువంటి విధముగా వాళ్ళకి అందివ్వబడుతుంది. మన పక్కనే ఉన్నా అదే ప్రొసీజరు, ఖండాంతరాలు దాటి ఉన్నా అదే ప్రొసీజర్. ఫోన్ నెంబర్ ఉంది, మనం ఈ రూమ్ లో ఉంటాం, లేచి పక్కకి వెళ్ళి ఆ పక్కన గదిలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కదలడానికి బద్ధకం వేసే ఫోన్ చేస్తాం.
ఇప్పుడైనా ఏమవుతుంది, ఈ స్పేస్ లోకి వెళ్ళి శాటిలైట్ ద్వారా మనం డయల్ చేసిన నెంబర్ దానికి ట్యూన్, అంతే కదా. ఇక్కడ కూడా జరిగేటటువంటి ప్రొసీజర్ అదే. ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుంది అన్న మాట మాత్రం కాదు. సూపర్ స్పీషియస్ అంతకంటే కాదు. మన పెద్దవాళ్ళు ఎవరు సూపర్ స్పీషియస్ అంటే వాటికి కొన్ని ప్రక్షిప్తములు చేరే, అందువలన అవగాహన లోపం వల్ల ప్రక్షిప్తములు చేరే. ఆ ప్రక్షిప్తములు చేరేటప్పటికి ఏమైంది అని అంటే ఈ రకమైనటువంటి ఫ్రేమ్ ఏర్పడిపోయింది తప్ప అసలు మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిది మెథడ్స్ అన్నీ కూడా పూర్తిగా సైంటిఫిక్ కాకపోవడం అనేటటువంటిది లేదు. ఈ సాధననే మాస్టర్ గారు మనకి నిత్యము చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో ఇచ్చిన మెథడ్ అదే, పూర్తిగా దాని బేస్డ్ గానే ఇచ్చారు. అంటే ప్రతిరోజు వైశాఖమే, ప్రతిరోజు మనకి ఇదే. మరి అటువంటి దాంట్లో మనము మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమీ లేదు కదా. ఎందుకంటే ఆ సాధన, ఈ సృష్టి దాని ఆవిర్భావం గురించి మనము ఎంత సాధన చేస్తే మనకు అది అంతగా అందింపబడుతుంది. అలా అందింపబడి మనము దానికి తగ్గట్టుగా తయారు కావడం కోసమే మనకు అందించినటువంటి పూజ క్రమం మొత్తం అంతా కూడా. లక్ష్మీనారాయణ పూజ ఏదైతే మాస్టర్ గారు అందించినటువంటిది ఉన్నదో అది పూర్తిగా సృష్టి యొక్క ఆవిర్భావందే. అందుకనే మొట్టమొదట నా ఆదిత్య హృదయం ఉంటుంది, తర్వాత పుష్ప సూక్తం, శ్రీ సూక్తం ఉంటుంది, తర్వాత ఉపచారాలు, తర్వాత మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం, ఇక్కడేమో లక్ష్మి శ్రీ సూక్తం తర్వాత ఇచ్చారు, ముందు పుష్ప సూక్తం ఇచ్చి తర్వాత వచ్చేటప్పటికి ముందు లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత కృష్ణాష్టోత్తరం. ఇదంతా కూడా సైంటిఫిక్ గా, సైన్స్ లేదని అనుకోవద్దు. దీన్ని మనం ధ్యానం అది అందుకునే ప్రయత్నం కనుక చేసినట్టయితే మనకి ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు అందుకోవటానికి. దానికి మన మనస్సు మనము చేసేటటువంటి, అందుకనే ఈ పూర్ణిమ ధ్యానం అనేటటువంటి ప్రక్రియని మొట్టమొదటగా మాస్టర్ గారు అందించినటువంటి కారణం ఏంటంటే ఇదే. ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు మనకి ఇచ్చినటువంటి ప్రవేశపెట్టడం అనంటే అది ఏదో అని అనుకోకండి. మనకి ఇచ్చినటువంటి ప్రొసీజర్ యావత్తు కూడా మనలో మనకి ఆ పరిణతి అంతా జరిగి మనము ఊర్ధ్వయానం చేయడానికి కావలసినటువంటిది మొత్తం అందులో ఉన్నది. ఆ రకంగా మనం ప్రయాణం కనుక ఆ రకంగా ధ్యానం చేసుకుంటూ చక్కగా అందరూ కూడా పట్టుకోసుకోండి. ఈ చెప్పినటువంటి విషయములన్నీ కూడా మీ మనస్సునందు ఒకసారి స్మరణ చేసుకోండి. ఈ మొత్తం అంతా కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలో మనం ఎంత అందుకుంటే అంతగా అందింపబడుతుంది. అందులో మాస్టర్ గారి మార్గంలో నిత్యం వైశాఖం లాగానే ఆయన ఇచ్చినటువంటిదంతా ఉంటూ ఉంటుంది కాబట్టి ఏమో వైశాఖ ఫెస్టివల్ దాన్ని మనము ఎంతగా అంటే దానికి మనకి ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది అని అంటే వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతూ ఉంటే కనెక్టివిటీ ఉంటుంది, లేకపోతే వాళ్ళే మనం మనమే. అంటే అందులోనే ఉంటూ ఉంటాం కానీ వాళ్ళుగా ఉంటూ ఉంటారు, మనం మనంగా ఉంటూ ఉంటాం. ఓకే వీడికి ఇంకా టైం రాలేదని అనుకుంటారు వాళ్ళంతా, అంతకు మించి ఏమీ లేదు. ఎప్పుడు మనకి అటువంటి స్థితి కలుగుతుంది అని అంటే మనము వాళ్ళు చెప్పిన దాన్ని యథాతథముగా ఎటువంటి ఇవి లేకుండా
పైనుంచి ఏ రకంగా అయితే అందివ్వబడిందో మనము మన తర్వాత వాళ్ళకి దాన్ని ఆ రకంగా అందించినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఇంకా మనం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ విషయములన్నీ కూడా మనస్సులో మరొక్క మారు మననం చేసుకుని దాన్ని ధ్యానం చేయండి. ఆ రకంగా జ్ఞానం చేయడం చేత మనకి మన యందు అది ప్రతిష్ఠింపబడుతుంది.